వృద్ధులపై సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒంటరితనం, టెక్నాలజీపై అవగాహన లోపం వల్ల వారు స్కామర్ల ఉచ్చులో పడుతున్నారు. ఇప్పుడు రోజు ఒక స్కామ్ వార్త మన ముందుకు వస్తోంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ మోసాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు టార్గెట్ అవుతున్నారు. వాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లు వినియోగించడంలో సౌలభ్యం ఉండటం స్కామర్లకు అవకాశమవుతోంది. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నమ్మదగిన కాల్స్తో, బెదిరింపులతో వేలల్లో నుంచి లక్షల వరకు కొల్లగొడుతున్నారు. కర్ణాటకలో బెళగావి జిల్లా నుంచి వచ్చిన ఘటన ఇదే మాట చెబుతుంది. 83 ఏళ్ల డియాగో, 80 ఏళ్ల ప్లావియానా అనే వృద్ధ దంపతులకు ఫోన్ చేసి ఒక నెంబర్ వల్ల నేరం జరిగిందని భయపెట్టారు. దాంతో వారు తాము ఏ తప్పు చేయలేదని నమ్మించుకునే ప్రయత్నంలో స్కామర్ల మాటలు నమ్మి మొత్తంగా 50 లక్షల రూపాయలు పంపారు. చివరికి మానసికంగా తట్టుకోలేక ఆమె జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టుకుంది. ఇదే విధంగా మరొక వృద్ధ జంట కూడా తమ జీవితకాల పొదుపులను కోల్పోయి జీవితం ముగించుకుంది. ఈ తరహా ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. 2020 నుంచి 2022 మధ్య వృద్ధులపై సైబర్ నేరాలు 86% పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బు ఉండటం, టెక్నాలజీపై అవగాహన తక్కువగా ఉండటం వల్ల ఈ మోసాలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. కొందరు తాము మోసపోయామని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. మరికొందరు ఆ విషయం బయటకు చెబితే కుటుంబ సభ్యులు ఫోన్ తీసేసే ప్రమాదం ఉంటుందని భయపడుతున్నారు. దీంతో స్కామర్లకి మరింత దారులు తెరుస్తున్నాయి.